మాకు సమయం ఇస్తే మీకెందుకు అంత భయం అని అడుగుతా ఉన్నా. మీరు చెబుతున్నారుగా 164 మంది మా సంఖ్యాబలం ఉందని. 11 మందే కదా మేము ఉంది. మాకు సమయం ఇస్తే మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? వాళ్ళకి తెలుసు ఈ 9 నెలల కాలంలో ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాల ప్రజానీకం కూడా, విద్యార్థుల దగ్గర మొదలుకుంటే మహిళల వరకు అన్ని వర్గాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ప్రభుత్వం పైన తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే వాళ్ళు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదనే ఒక దురాలోచనతోనే వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదు, ఇవాళ ప్రజలకు కూడా మోసం చేసే కార్యక్రమాన్ని, ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను చేస్తా ఉన్నారు. ప్రజల నుంచే తిరుగుబాటు ప్రారంభమవుతుంది. గ్రూప్ 2 నిరుద్యోగులు చూసాం, రోడ్డుపై వచ్చి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు. ఇది ఏదో అంటారు చూడండి, అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే అనే రీతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పెట్టారు. అమ్మఒడి లేదు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు, ఎక్కడా కనపడతలా. 18,000 అన్నారు, ఎక్కడా కూడా వినపడతలా. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజలు కూడా ఆలోచన